జన సైనికులకు స్టాండప్ కమెడియన్ రఫీక్ మహమ్మద్ బహిరంగ క్షమాపణ చెప్పాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేసి ఉండకూడదని అన్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణ చెప్తున్నానని అన్నాడు. ఇక మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో రఫీక్ మహమ్మద్ ను మచిలీపట్నం చిలకలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత రఫీక్ ను స్టేషన్ కు బెయిల్ పై పోలీసులు విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద నేను దానికి అపాలజీ చెప్దాం అనుకున్నాను. నేను చేసిన తప్పే. పర్సనల్ విషయాలు నేను చెప్పుకోవాల్సింది. నేను అనవసరంగా పర్సనల్ విషయాలు దూరి ఆయన మనోభావాలు అండ్ వాళ్ళ ఫ్యాన్స్ మనోభావాలు కూడా హర్ట్ చేశాను. నేను అది అందరికి క్షమించమని అడుగుతున్నాను. నేను ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ మీద ఎవరి మీద ఎలాంటి పర్సనల్ కమెంట్స్ పాస్ చేయను. ఎటువంటి పర్సనల్ నా ఒపీనియన్స్ ఎక్కడ చూపించను. ఎటువంటి పర్సనల్ వీడియోస్ ఎక్కడ పెట్టను. ఇది అయిపోయింది సార్, 1.5 year అయిపోయింది. నేను వాళ్ళు చెప్పాలతో అంటే నేను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాను. నేను నెక్స్ట్ టైం ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు, ఇలాంటి పర్సనల్ విషయాలు ఎప్పుడు చెప్పనని నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను ఇది పర్సనల్ గా నేను చేసిందే. ఇదంతా నేను నా పర్సనల్ గా నేను చేసుకున్నదే. అది కూడా అది స్టాండప్ కామెడీలో ఫ్లో లో వస్తుంది. అది ఇది పర్సనల్ గా నేను రాసి చేసింది కాదు. ఇది ఇక్కడ ఆడియన్స్ జనరల్ వచ్చే క్వశ్చన్ దాన్ని బట్టి నేను ఒక రిప్లై ఇచ్చానే తప్ప ఇది నేను పర్సనల్ గా చేసిన టార్గెట్ కాదు. ఇది నేను చేసిన తప్పే. అది అటువంటి చేయకూడదు. నేను చేసిన తప్పే. అది కేసు ఫైల్ చేశారు సార్. దానికి బెయిల్. జన సైనికులకు పవన్ అభిమానులకు రఫీక్ మహమ్మద్ క్షమాపణలు చెప్పాడు. స్టాండప్ కామెడీ సందర్భంగా పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని, ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి చేయనని క్షమాపణ చెప్తూ ఉన్నాడు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి స్టాండప్ కమెడియన్ రఫీక్ మహమ్మద్ అను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి వ్యక్తిగత అంశాలతో పాటు కొన్ని పవన్ కళ్యాణ్ పైన కొన్ని దూషణలు చేయడంతో ప్రధానంగా అటు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో, ప్రధానంగా మచిలీపట్నం నియోజకవర్గంలో చిలకలపూడికి సంబంధించినటువంటి స్టేషన్ కేసు నమోదైంది. అటు వైజాగ్ లో అరెస్ట్ చేసి మచిలీపట్నం పోలీసులు చిలకలపూడి కూడా తీసుకొచ్చారు. అయితే 2023-24 సంవత్సరంలో వైజాగ్ అన్నటువంటి 2 కేసుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రఫీక్ మహమ్మద్. ఈ విషయానికి సంబంధించి మచిలీపట్నం చెందిన జనసేన నాయకులు సాయన శివయ్య, అదేవిధంగా మోకా రవి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సెక్షన్ 353(2) కింద కేసు నమోదు చేశారు. అయితే రఫీక్ మహమ్మద్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో చిలకలపూడి పిఎస్ కు భారీగా జన సైనికులు కూడా తరలి వచ్చారు. రఫీక్ మహమ్మద్ ను కోర్టులో ఆధారపరిచి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు జనసేన నాయకులు. అదేవిధంగా ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా విమర్శించే ధైర్యం లేక వైసీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియా ఈ విధమైనటువంటి విమర్శలు చేయించారని అసలు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు. తాను ఇలాంటి చేసినందుకు ఇంకోసారి ఇలాంటివి చేయకుండా చూసుకుంటానని కూడా రఫీక్ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.